శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పరీక్షిత్తు జన్మించుట అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అప్పుడు సౌనకుడు సూతుని ఇట్లు ప్రశ్నించెను. శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అక్కడి పరిస్థితులను చక్కబెట్టి తిరిగి ద్వారకకు వస్తాడు. ద్వారకలో అంతఃపుర స్త్రీలను చూడవచ్చుట అనేటువంటి అంశము మనం చెప్పుకున్నాము. ఆ అంతఃపుర స్త్రీలతో చక్కగా సంభాషించాడు, వాళ్ళని ప్రేమగా చూసుకున్నాడు అనేటువంటి విషయం నేను చెప్పుకున్నాము. అప్పుడు ఆ అంశం అయిపోయిన తర్వాత ఇదంతా సూతుడు సౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడండి. అప్పుట సౌనకుడు సూతుడిని ఇట్లా ప్రశ్నించాటండి. అశ్వత్థామ కోపముతో బ్రహ్మశిరస్సు అను అస్త్రమును ప్రయోగింపగా ఉత్తర గర్భము చెలించెననియు మరల కృష్ణుని అనుగ్రహము వలన రక్షింపబడెను అనియు వినియుంటిమి. గర్భములోనున్న బాలుని కృష్ణుడెట్లు బ్రతికించెను? పరీక్షిత్తు ఎన్ని సంవత్సరములు జీవించెను? ఏమి చేసెను? వాని ప్రవర్తనము ఎట్టిది? శుకుడు వచ్చి వానికి ఉపదేశించిన విజ్ఞానమెట్టిది? ఏ విధముగా పరీక్షిత్తు దేహము విడిచెను? ఇలాగా ప్రశ్నించాటండి. సౌనకుడు సూత మహర్షిని ప్రశ్నించాట. సూతుడు ఇట్లా సమాధానం చెప్పాటండి. ధర్మరాజు 4 సముద్రముల నడుమనున్న జంబూద్వీప రాజ్యమును పాలించి దిగంత కీర్తి సంపాదించి సైన్యములు భోగభాగ్యములు కలిగి సోదరులతోనూ బ్రాహ్మణులతోనూ విద్వాంసులతోనూ వినోదించుచు యజ్ఞయాగాది క్రతువులు చేయుచు దుష్టశిక్షణము శిష్టరక్షణము చేయుచుండియు నారాయణుని పాదార విందముల స్మరణచే దేనియందు అభిలాష లేక లోపలి శత్రువులను జయించుకొని రాజ్యమునందుండెను అని సూత మహర్షి చెప్పాడండి. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఆకలితో బాధపడుచున్నవాడు నగలు చందనము మేడలు తల్పములచే ఆకలి తీర్చుకొనలేడు. వీనిని అనుభవించుచున్నను ఆరోగ్యము గలవానికి జీవితమంతయు ఆకలి మందగించదు. అట్లే ధర్మజునకు విష్ణు భక్తి యందు ఆకలి తీరలేదు. ఏమండి, ఆకలితో బాధపడుతున్నాడు, అతనికి నగలు చంద్రము మేడలు ఇవిస్తే ఆకలి తీరుతుందండి? తీరదు. వీటిల్ని అనుభవిస్తూ ఉన్న ఆరోగ్యం కలవాడికి జీవితం అంతా ఆకలి మందగించదు కదండి. వీటిని అనుభవిస్తున్నా అంటే ఇళ్ళు మేడలు నగలు వీటిని అనుభవిస్తున్నా ఆకలి మందగించదు కదా. ఆకలికి ఇవ్వాల్సింది ఇవ్వాలి కనుక ఎన్ని మేడలున్నా మిద్దెలున్నా ఆస్తులున్నా కీర్తి ఉన్నా ఆకలికి ఇవ్వాల్సింది ఆకలికి ఆ ఆహారము పడాలండి. అట్లాగే ధర్మరాజుకి విష్ణు భక్తి యందు ఆకలి తీరలేదు. అన్నీ ఉన్నాయి, చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు, కానీ విష్ణు భక్తి యందు ఆకలి తీరలేదటండి. కొంతకాలమునకు అభిమన్యుని భార్య ఉత్తరకు 10వ మాసమున ప్రసవ సమయము వచ్చెను. లోపలి శిశువు అశ్వత్థామ బాణస్పర్శ కలిగినందువలన దెబ్బతినెను. మిక్కిలి తాపమున తల్లడిల్లుచు గర్భగోళముననున్న శిశువు మనస్సునకు పూర్వ సంస్కార వశమున ఈ దిగువ భావములు కలిగెను. పరీక్షిత్తు లోపల ఉన్నాడు, ఉత్తర గర్భంలో శిశువుగా ఉన్నాడు. అశ్వత్థామ ప్రయోగించాడు కదండి, ఆ బాణ స్పర్శ వలన దెబ్బతిన్నాడు పాపం. మిక్కిలి తాపమున తల్లడిల్లుచున్నాడు. కానీ ఈ పరీక్షిత్తుకి పూర్వ సంస్కారం ఉంది, చక్కటి సంస్కారం. గర్భస్థిత శిశువుగా ఉన్నవాడికి పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి కదండి. ఆ సంస్కార ప్రభావాల వలన ఈ క్రింది భావాలు కలిగినాయిటండి. ఆ గర్భస్థ శిశువుకి ఏం భావాలు కలిగినాయి? నేను గర్భమున బాధపడుచున్నాను, మొరపెట్టుకొనుటకు అవకాశము లేదు. తనకు భర్త లేడని తల్లి దుఃఖించుట గ్రహించి తిని. తల్లి ఉత్తరకి యుద్ధంలో అభిమన్యుడు చనిపోయాడు కదండి పాపం. ఆ తల్లి దుఃఖించటము ఈ లోపల గర్భస్థ శిశువు గ్రహించాడండి. కానీ ఇతను అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం వల్ల బాధపడుతూ ఉన్నాడు లోపలి శిశువు. నేను ఈ అస్త్రబాధ పోగొట్టుకొనుటకు మొర ఎవరిని గూర్చి పెట్టుకొనవలెను? అస్త్రము ప్రభావం వలన నేను చనిపోయి నా దేహము ప్రసవమైనచో తల్లి గర్భశోకమున చనిపోవును. కనుక నేను గనక చనిపోయిన తర్వాత నా దేహం ప్రసవం అవుతుంది. అప్పుడు అయ్యో నా తల్లి గర్భశోకంతో చనిపోతుంది. అస్త్రజ్వాలలు వచ్చినప్పుడు కృష్ణుని ప్రార్థించి తినని ఇతర స్త్రీలతో మా తల్లి చెప్పుచుండగా నేను గ్రహించి తిని. నేడు నేను ప్రార్థించినను అతడు నిజముగా రక్షింపకూడదా?
ఏమండి, వాళ్ళకి అది ఉత్తరంటే పాండవుల కోడలు. పాండవుల ఇంట్లో ఎప్పుడు ఎవరిని ప్రార్థిస్తారు? కృష్ణుడినే ప్రార్థిస్తారు. ఎప్పటి నుంచి? కుంతీదేవి దగ్గర నుంచి, పాండవుల దగ్గర నుంచి, అభిమన్యుడి దగ్గర నుంచి, ఉత్తర దగ్గర నుంచి అందరూ ఎప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటారు. కనుక ఆ గర్భస్థ శిశువుకు కూడా ఆ అలవాటే వస్తుంది కదండి. ఉత్తర కృష్ణుణ్ణి స్మరించింది, కృష్ణుణ్ణి ప్రాధేయపడింది. అయ్యా, అగ్ని జ్వాలలేవో నా గర్భంలోకి ప్రవేశిస్తున్నాయి, కనుక నా గర్భాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. కృష్ణుడు రక్షిస్తాడు. కనుక ఆ గర్భస్థ శిశువు గుర్తు చేసుకుంటున్నాడండి ఇవన్నీ. అస్త్రజ్వాలలు వచ్చినప్పుడు కృష్ణుని ప్రార్థించి తినని ఇతర స్త్రీలతో మా తల్లి చెప్పుచుండగా నేను గ్రహించి తిని, నేడు నేను ప్రార్థించినను అతడు నిజముగా రక్షింపకూడదా? ఇంకా అనుకుంటూ ఉన్నాడు లోపల శిశువు. సమస్త జీవులలో ఉన్నవాడు నా యందు లేడా? అంతటా ఉంటాడంటాడు కదండి భగవంతుడు. భగవంతుడు అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉన్న భగవంతుడు నా యందు కూడా ఉన్నాడుగా, అంటే ఈ గర్భంలో కూడా ఉన్నాడుగా. నా యందు లేడా? వచ్చి నన్ను ఈ అస్త్రబాధ నుండి తప్పించి అభయమొసగలేడా? కనుక అంతటా ఉన్న భగవంతుడు ఇక్కడ కూడా ఉండి నన్ను రక్షిస్తాడు కదా, రక్షిస్తాడు. ఇందరను రక్షించెను, నన్ను రక్షింపకుండుటకు నా కర్మమెట్టిదో అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనకి చక్కటి పద్యాన్ని కూడా చెప్తారండి మన పోతన మహానుభావులు. చక్కటి పద్యాన్ని చెప్తారు. ఆ పద్యాన్ని కూడా మనం చెప్పుకుందామండి. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా? పారుని చిచ్చరమ్ముదొలగన్ లీలాగతిన్ ద్రోచి నా కీడా నేడభయప్రదానము అతడు ఊహింపన్ నతత్రాతమున్ కాడా ఎందరి గావడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో. అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా? నన్ను రక్షించటానికి రాడా? నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేయడా? ఆపన్నుడనైన నాకు అభయమియడా? కాపాడుమని కైమోడ్చే వాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొరలాలించి నన్ను లాలించి పాలించడా? ఏమో నా అదృష్టం ఎట్లా ఉన్నదో అనంటూ ఉన్నాడండి పరీక్షిత్తు. అని వచ్చుచుపోవుచున్న ప్రాణములు గల స్థితిలో పిండమునందున్న శిశువు ప్రార్థించెను. ప్రాణం వచ్చుచుపోవుచు ఉందటండి. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు పరీక్షిత్తు. వెంటనే అతనికి ఒక రూపము ముద్రితమయ్యను. శ్రీకృష్ణుని ప్రార్థన చేయగానే ఒక రూపము చక్కగా ముద్రితమైందటండి అతనికి. ఎట్లా ఉంది ఆ రూపం అంటే కనుక, మెరపు తీగ వంటి ఉత్తరీయము, చెక్కిళ్లను తళుకింపచేయుచున్న కుండలములు, అస్త్రబాధను బెదిరించుచున్న ఎర్రని కన్నులు, ఎర్రటి కన్నులు కనిపించినట ఆ రూపంలో. ఎందుకని? అస్త్రబాధను బెదిరిస్తూ ఉన్నాడు ఆయన. సూర్యమండలము వంటి కిరీటము, మెడలో వనమాల, చేతియందు గధ ధరించిన విష్ణు రూపము అతనికి తోచెను. బొటనవేలు ప్రమాణమున ఈ రూపము శిశువునకు దర్శనమిచ్చెను. ఇక్కడ కూడా చక్కటి పద్యం ఉందండి. పోతన గారి పద్యం చెప్పుకుందాం. ఈ భావము తెలిపేటువంటి పద్యము. మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటము వాడు. మెరుపు తీగ వంటి ఉత్తరీయము ధరించాడని చెప్పుకున్నాం కదండి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు? మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటము వాడు. గండ భాగంబుల కాంచన మణిమయ మకరకుండల కాంతి మలయువాడు. శరవహ్ని నడగించు సంరంభమును చేసి కన్నుల నునుగెంపు కలుగువాడు. బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు. కంకణాంగద వనమాలిక విరాజ మానుడు అసమానుడు అంగుష్టమాత్ర దేహుడు ఒక్కడు. గద చేతదాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించే ఆ వేళయందు. కనుక గర్భస్థ శిశువుకి దర్శనమిచ్చాడండి శ్రీకృష్ణుడు. ఇట్లాగా బొటనవేళు ప్రమాణమున విష్ణుని రూపము అదిగో ఆ గర్భస్థ శిశువుకి దర్శనమిచ్చిందట. ఇట్లు భక్తిభావమునకు పొడగట్టి విష్ణుని తేజోమయ రూపము శిశువు చిట్టును మండలాకారముగా గద త్రిప్పి బంధించెను. దానితో శిశువు తాపము చల్లారెను. కనుక గద తిప్పి ఆ అస్త్రం యొక్క దుష్ప్రభావాన్ని పోగొట్టేటండి శ్రీకృష్ణుడు. గద ధరించి తిరుగుచూ శస్త్రాగ్నిని పోగొట్టి రక్షించిన ఈ దయామయుడెవ్వడో అని బాలకుని మనస్సున భావము కలుగు లోపున దివ్యమూర్తి అదృశ్యమయ్యను. ఎవరబ్బా ఈ రక్షించిన స్వామి అని ఈ బాలకుని మనస్సులో భావం కలిగే లోపు అదృశ్యమయ్యాడు.
గ్రహములు అనుకూలములై లగ్నమున శుభదృష్టి కలిగి ఉండి సద్గుణములను సూచించు స్థానములలో నుండగా పాండవ వంశము ఉద్ధరించు కుమారుడు జన్మించెను. ధర్మరాజు ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మణులను ఆహ్వానించి పుణ్యాహ మంత్రములు చదివించి జాతకర్మ చేయించెను. కనుక పరీక్షిత్తు భూపతనం అవటం జరిగిందండి. పరీక్షిత్తు జన్మించటం జరిగింది. చక్కగా ధర్మరాజు ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మణులను ఆహ్వానించాడు, పుణ్యవచన మంత్రములు చదివించాడు, జాతకర్మ చేయించాడు. ఏమండి జాతకర్మ అంటే ఏమిటి? మాస్టర్ చెప్తూ ఉన్నారు. పుట్టిన శిశువునకు బొడ్డు కోయక ముందు తండ్రి తల నిమురుచు జాతకర్మ అను సంస్కారము చేయవలెను. ఇతనికి తండ్రి లేడు గనక ధౌమ్యుడే జాతకర్మ చేసెను. ధౌమ్యుడంటే పాండవుల ఇంటి పురోహితుడండి. పాపం అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు కదండి, అందువల్ల పుట్టినటువంటి శిశువుకి పరీక్షిత్తుకి తండ్రి లేడు. ధౌమ్యుడే జాతకర్మ చేశాట. తన వైభవమునకు తగినట్లుగా బ్రాహ్మణులకు భూమిని, గోవులను, గుర్రములను, బంగారమును దానము చేసి రుచికరములైన భోజనములు పెట్టించెను. వారు తృప్తి చెంది ధర్మజునితో ఇట్లనిరి. చక్కగా బ్రాహ్మణులకి దానాలు చేయించాడండి ధర్మరాజు. వాళ్ళందరూ చక్కగా భోజనాలు స్వీకరించి తృప్తి చెంది ధర్మరాజుతో ఇట్లా అంటూ ఉన్నారట. దైవయోగమున పురువంశము సంతతి యుద్ధమున అంతరించెను. విష్ణువు అనుగ్రహించి వంశము అంతరించకుండా ఈ కుర్రవాణిని బ్రతికించెను. కనుక వీడు విష్ణురాతుడు అను పేరుతో వ్యవహరింపబడుగాక. అయ్యా, శ్రీ మహావిష్ణువు బతికించాడయ్యా ఇతన్ను విష్ణురాతుడు అనే పేరుతో వ్యవహరింపబడతాడు అని చెప్పారటండి. ఇతడు శత్రువులను దమించి ప్రజలలేచే పూజలందుకొనును అని చెప్పారట ధర్మరాజుతో. ఈ బ్రాహ్మణులందరూ కూడా చెప్పారట. ధర్మరాజు బ్రాహ్మణులతో ఇట్లా అన్నట్టండి. ఓ పుణ్యాత్ములారా, మా పెద్దలు దయామయులై పాలించి రాజర్షులై కీర్తి వహించిరి. ఇతడు వారిని పోలియుండునా? నిరంతరము మాధవుని శ్రీపాదముల యందు భక్తి కలిగి చిరకాలము జీవించునా? పరిశీలించి చెప్పుడు. ధర్మరాజు, అయ్యా, ఈ పిల్లవాడి జాతకాన్ని పరిశీలించి చెప్పండి. ఎందుకు పరిశీలించాలి జాతకాన్ని? అయ్యా, మా పెద్దలు దయామయులై రాజర్షులై కీర్తి వహించారు, వాళ్ళ పోలికలు ఇతనికి వస్తాయి కదా. నిరంతరము భగవంతుని పాదముల యందు భక్తి కలిగి చక్కగా చిరకాలం ఆయుష్తో ఉంటాడా? కాస్త చూసి చెప్పండి అయ్యా అని అన్నాడండి ధర్మరాజు. బ్రాహ్మణులు ధర్మరాజుతో ఇట్లు చెప్పిరి. రాజా, మనువు పుత్రుడైన ఇక్ష్వాకుని వలె ఇతడు ప్రజలను రక్షించును. శ్రీరామచంద్రుని వలె సత్యవంతుడు, ప్రతిజ్ఞ నిలబెట్టుకొన్నవాడు అగును. వెనుక డేగచేతరుమబడిన పావురము ప్రాణరక్షణ చేసిన శిబి చక్రవర్తి వలె శరణమిచ్చువాడు దాత ఆగును. దుష్యంతుడి కొడుకైన భరతుని వలె రాజవంశముల స్థిరము చేయును. యజ్ఞము చేయువారిలో కీర్తనీయుడగును. చూడండి ఎంత చక్కగా చెప్పారో వాళ్ళు. అయ్యా, ఇక్ష్వాకుళ్లాగా ప్రజలను రక్షిస్తాడు, శ్రీరామచంద్రుళ్లాగా సత్యవంతుడైతాడు, ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నవాడైతాడు, శిబి చక్రవర్తి వలె శరణమిచ్చేవాడైతాడు, దాత అవుతాడయ్యా. భరతుడిలాగా రాజవంశాలని స్థిరం చేస్తాడు, యజ్ఞం చేయు వారిలో కీర్తనీయుడైతాడయ్యా అని చక్కగా చెప్పారటండి బ్రాహ్మణులు ధర్మరాజుతో చెప్పారు. ఇక్కడ మాస్టర్ మనకి చెప్తూ ఉన్నారు. పరీక్షిత్తు రాజ్యమున ఋషులు యజ్ఞములలో దేవతలతో పాటు పరీక్షిత్తు పేర మంత్రములు దర్శించి పఠించిరి. ఈ మంత్రములను నారాశంసి అను శీర్షికలో చేర్చిరి. నారాశంసి అనగా నరుని రూపమున చరించు దేవుని స్తోత్రము అని అంటూ ఉన్నారు. ఇంకా చెబుతూ ఉన్నారండి ఆ బ్రాహ్మణులు. విలువిద్యలో అర్జునుడి అంతటి వాడవుతాడు, కార్తవీర్యార్జునుని అంతవాడగును. అగ్నివలే వీని తేజస్సు భరింపరానిదిగా ఉండును. సముద్రుని వలె వీని గొప్పతనమును శత్రువులు దాటలేరు. సింహము వలె పరాక్రమవంతుడు, భూమి వలె అక్షయమైన క్షమాగుణము కలవాడు, సూర్యుని వలె ప్రతాపవంతుడు, వాసుదేవుని వలె సర్వజీవుల హితము కోరువాడు. కనుక వాసుదేవుడి వలె సర్వజీవుల హితాన్ని కోరతాడయ్యా పరీక్షిత్తు. తల్లిదండ్రుల వలె ప్రజలను సాకువాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి పరీక్షిత్తులో. ఈ బ్రాహ్మణులందరూ చెబుతూ ఉన్నారు, తల్లిదండ్రుల వలె ప్రజలను పరిపాలిస్తాడయ్యా, ప్రజలను సాకుతాడయ్యా అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఒక ముఖ్యమైన పాయింట్. ఇట్లా వరుసగా చెప్పారు కదండి, శ్రీరాముడిలాగా సత్యవంతుడు అవుతాడు, శిబి చక్రవర్తిలాగా దాత అవుతాడు, ఇవన్నీ చెప్పారు కదా. ఇందు వరుసగా
ఇతడు జన్మించినప్పుడు గల గ్రహముల స్థానమును లగ్నమును గుప్తముగా చెప్పబడినవి. కనుక ఫలానా వాళ్ళ వల్లలాగా మంచి లక్షణాలు ఉంటాయి అని చెప్తుంటే ఇందులోటండి అంతరార్థంగా లోపల గ్రహముల ఇతను జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల స్థానాలను లగ్నము గుప్తంగా చెప్పబడినేటండి వరుసగా. సరే, ఇంకా చెప్తూ ఉన్నారండి బ్రాహ్మణులు. ఇతడు సమదర్శనమున బ్రహ్మవలెను, ప్రసన్నతయందు శివుని వలెను, మనోహర గుణములందు విష్ణుని వలెను, ధర్మవర్తనమున యయాతి వలెను, ధైర్యమున బలిచక్రవర్తి వలెను, విష్ణుభక్తి యందు ప్రహ్లాదుని వలెను, దానగుణమున రంతిదేవుని వలెను, ఆశ్రయమిచ్చుటయందు హిమవంతుని వలెను వర్తించునని కీర్తింపబడి పెద్దలనాదరించుచు అశ్వమేధము చేయును. కొడుకులు గొప్పవారగుదురు, దుష్టులను దండించును, నీ మనుమనికి అభిమానమెక్కువా అని చక్కగా బ్రాహ్మణులు ధర్మరాజుతో చెప్పారండి. ఈ పిల్లవాడి జాతకాన్ని పరిశీలించి చెప్పారట. అన్నిటికన్నా ముఖ్యమైనదేమనగా కలిదోషముచే ప్రేరేపింపబడిన ప్రజల పాపములను హరించును, వేదశాస్త్రములను అనుసరించి జీవితము నడుపును. ఆ పిల్లవాడి జాతకం చూడండి ఎంత చక్కగా వివరించారు. కలిదోషముచే ప్రేరేపించబడిన ప్రజల పాపాలను హరిస్తాడయ్యా అని చెప్పారు. చాలా సంవత్సరములు జీవించి బ్రాహ్మణ కుమారుని ప్రేరేపింపబడిన సర్ప విషాగ్నిచే చనిపోవుదునని తెలుసుకొని నిస్సంగుడై విష్ణుపాదములు భజించుచు సుఖయోగి వలన ఆత్మవిజ్ఞానము కలిగి గంగాతటమున దేహము విడిచి భయము శోకము లేని లోకమున ప్రవేశించును. ఇట్లు జాతక ఫలము చెప్పి బ్రాహ్మణులు తమ కోరిక తీరా బహుమానములను స్వీకరించి వెడలిపోయిరి. బ్రాహ్మణులు ఇంకా వెళ్ళిపోయారు. చక్కగా బహుమానాలు స్వీకరించారు ధర్మరాజుకు దగ్గర. బ్రాహ్మణులు ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు. తల్లి కడుపులో నుండగా తనకు కనిపించిన దివ్య రూపుడు ఈ ప్రపంచమున అన్నిటి యందు కలడని ఆశించి జనన కాలమున కన్నులు తెరిచి పరీక్షించెను. అది గ్రహించువారు వానికి పరీక్షిత్తు అని పేరు పెట్టిరి. చంద్రుడు కళలతో నిండి పూర్ణిమయందు పరిపూర్ణుడైనట్లు ప్రతిదినము తాతల పోషణ చెంది ఇతడు పరిపూర్ణుడయ్యను. కనుక పుట్టిన వెంటనే ఇతను చేసిన పని ఏంటండి? పరీక్షించాట. ఏమని పరీక్షించాడు? ఎవరి కోసం పరీక్షించాడు? గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు గర్భంలో నన్ను రక్షించిన వాడు ఈ ప్రపంచమున అన్నిటి యందు కలడు. కనుక భగవంతుడు అన్నిటి యందు ఉన్నాడు కదండి. కనుక గర్భంలో నన్ను రక్షించాడు ఆ స్వామి. కనుక ఆ స్వామి ఏడి అని పరీక్షగా చూశాట. అందువల్ల అటండి ఇతనికి అందరూ పరీక్షగా చూశాడు కాబట్టి, పరీక్షించాడు కాబట్టి ఇతనికి పరీక్షిత్తు అని పేరు పడిపోయింది. ఇతనికి అసలు పేరు విష్ణురాతుడు. ఇతని పేరు అంటే బ్రాహ్మణులు విష్ణురాతుడు అని పేరు పెట్టారు. కానీ ఇతను జన్మించిన వెంటనే పరీక్షించెను, అందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఇతను చక్కగా చంద్రుని కళలతో నిండి పూర్ణిమయందు పరిపూర్ణుడైనట్లుగా ప్రతిదినము తాతల పోషణ యందు, అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీళ్ళందరూ తాతలవుతారు. వాళ్ళ పోషణలో చక్కగా ఇతడు పరిపూర్ణుడయ్యాడు అని అంటూ ఉన్నారండి. ఇంతటితో మనకి పరీక్షిత్తు జన్మించుట అనేటువంటి అంశము పూర్తయిందండి. రేపు మనము ధర్మరాజుని అశ్వమేధము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.